జై డ్రైవర్. ఈరోజు మనకి డ్రైవింగ్ లేపడం లాఫ్టింగ్ ఏం రాలేదు. ఖాళీగా కూర్చొని ఏం చేస్తానని మా బావకు ఫోన్ చేశాను. మా బావ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబింగ్. అయితే ఇంట్లో ఖాళీగా ఏం కూర్చుంటా వచ్చే అన్నాడు. అంటే ఇంటికి రాగానే బండి ఎక్కించుకున్నాడు. పని ఉంది పద అన్నాడు. ఇంకా ఈ రోడ్డు అంతా మీకు తెలిసిందే కదా, ఎప్పుడు తిరిగే రోడ్డే. అయితే పనికాడికి వచ్చేసాం. మా బావ గోడలు ఎక్కేస్తున్నాడు. ప్లంబింగ్ పని అంటే ఈ గోడలు ఎక్కడం మీద ఉంటుంది పని అంతా. అక్కడ పైప్ అయితే బెజ్జింగ్ పడింది. ఇప్పుడు మనం పైప్ మార్చాలి. పైప్ అయితే కోసేయడం జరుగుతుంది. నేనేదో ఖాళీగా ఉన్నా అనుకోవద్దు, సామాన్లు అందిస్తున్నాను. ఎందుకంటే మా బావ గోడ మీద ఉన్నాం వల్ల మన సామాన్లు అందించాలి. ఇక మన సామాన్లు ఇక్కడే ఉన్నాయి, చూశారు కదా. మా బావ సామాన్లు తేవడానికి వెళ్ళాడు. ఇంకా అమ్మ పని మనకు అప్పచెప్పాడు. వచ్చిన తర్వాత తప్పదు కదా మరి, పేపర్ కొట్టేస్తున్నాం. ఎందుకంటే దాని మీద మట్టి కానీ డస్ట్ కానీ ఉంటే గమ్ము అంటుకోదు, మళ్ళీ లీకేజ్ అయిపోవడం జరుగుతుంది. మనం పేపర్ కొట్టేసాం, ఫిట్టింగ్ సెట్ చేస్తాం. అందువల్ల ఈ పని ఆయనకి ఇచ్చారు. లాస్ట్కి మన వర్క్ ఇదిగో కంప్లీట్ అయ్యి ఇంత నీట్గా వచ్చింది. మీ ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. నేనైతే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాం. మన వర్క్ అంతా అయిపోయింది. ఇంకా సామాన్లన్నీ సదిరేసుకోవాలి. సదిరేసాం. బండి కాడికి వెళ్ళిపోతున్నాం. ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్దాం. వాడికి బాగా ఎక్కడ భోజనాలు పెడుతున్నారంట, పద అన్నాను. ఇక్కడ లలితాదేవి అమ్మవారిది అన్న సందర్భం జరుగుతుంది. వెళ్ళాము. శుభ్రంగా మంచిగా భోజనం చేసుకుని అమ్మని చల్లగా చూడని దండం పెట్టుకున్నాం. మీరు కూడా ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.